నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి ఒక అత్యున్నత కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్రంలో 5 శాఖల సంబంధించినటువంటి కార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ తొలి సమావేశం ఈ నెల 23న జరగబోతుంది. అదేవిధంగా ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక 7 అత్యున్నత న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడానికి కూడా తన సంసిద్ధతను వ్యక్తం చేసిందని చెప్తున్నారు. నిజంగా ఈ కమిటీ ద్వారా ఎస్సీ వర్గీకరణ అనేది సాధ్యమవుతుందా? సుమారుగా ఎప్పటిలోపు పూర్తవచ్చు? టైం లైన్స్ ఏమైనా ఉంటాయా? దీనిలో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చించబట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా వ్యవస్థాపకులు లైవ్లో ఉన్నారు. అలాగే డాక్టర్ మల్లు రవి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇక్కడ మనతో స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో విల్సన్ గారు బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా జేపీ గారు నమస్కారం. జేపీ గారు చెప్పండి, ఇది గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రధాని ఇక్కడ ఒక వాగ్దానం చేశారు. చాలా భారీ బహిరంగ సభలో ఆయన ఈ ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాం, కమిటీ వేస్తాం, వీలైన త్వరగా ఆ కళ సాకారం అయ్యేలాగా దానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. చెప్పినట్టుగానే కమిటీ వేశారు. అయితే దీని మీద చాలామందికి అనేక రకాల సందేహాలు ఉన్నాయి. కమిటీలతో యూజువల్గా ఇలాంటి వాటికి కమిషన్ వేస్తారని అంటా ఉన్నారు. కమిటీకి ఒక టైం లైన్ ఏమీ పెట్టలేదని చెప్తా ఉన్నారు. ఏంటి అసలు ఇలా ఒక వర్గీకరణ జరగాలంటే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఏ రకంగా ఉంటుంది సార్? శ్రీనివాస్, ముందుగా 2 విషయాలు చెప్తాం. మొట్టమొదటిది, ఇది ఏ మేరకు అవసరము అని చెప్పినది. రెండోది, మీరు అన్నట్టుగా ప్రక్రియ పద్ధతి ఎట్లా. ఇప్పుడు మనకి ఖచ్చితంగా మన దేశంలో పుట్టుకతో వచ్చిన వివక్ష ఉంది. సమాజం మొత్తం గుర్తిస్తుంది కాబట్టి ఏకాభిప్రాయం. కులం పేరుతో వివక్ష ఇంకా కొనసాగుతుంది కాబట్టి కులం పేరుతో రిజర్వేషన్ చెప్పారు. కానీ ఎట్లాగైతే కులాల పేరుతో వివక్ష ఉందో, ఒకే వర్గానికి చెందిన కులాల మధ్య కూడా మళ్ళీ తేడా ఉన్నాయి. దాని సోకాల అగ్రవర్గాల్లో అన్ని కులాలు ఒకటి కాదు, అలాగే బనిహర్ వర్గాల్లో అన్ని కులాలు ఒకటి కాదు. ఉదాహరణకు ఆక్యుపేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు, పుట్టుకతో వృత్తి ఉండేవారు, వారు ఖచ్చితంగా తక్కువ ఉన్నారు. బీసీగా పేరు ఉన్నా కూడా కాస్త గౌరవ ప్రజలు బతికేటువంటి కులాలు వేరే ఉంటాయి. అలాగే ఒక కులం లోపల కూడా అన్ని కుటుంబాలు ఒకే రీతిలో లేవు. అంటే అసమానతలు అన్ని స్థాయిల్లో విపరీతంగా మన దేశంలో ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలుగునాటి నుంచి బహుశా బాగా గట్టిగా ఈ డిమాండ్ వచ్చింది. షెడ్యూల్ కులాల్లో కూడా, దళిత వర్గాల్లో కూడా మళ్ళీ వర్గీకరణ జరగాలని చెప్పని. అంచేత ఖచ్చితంగా రిజర్వేషన్ల ప్రక్రియలో ఎవరైతే ఎక్కువగా వివక్ష గురవుతున్నారో, సామాజికంగా మరి ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఎక్కువ ఉన్నారో ఆ వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే కులాల లోపల కుటుంబాలకు మళ్ళీ ప్రాధాన్యత ఏర్పాటు జరగాలి. లేకపోతే జిల్లా కలెక్టర్ గారు కొడుకుని, మంత్రి గారి కూతుర్ని, ఒక వ్యవసాయ కార్మికుడి కుటుంబంలో ఉన్న పిల్లల్ని సమానంగా చూస్తే అట్లాగా అది మరి అయితే అసలు అది లేదు సార్. ఎస్సీ రిజర్వేషన్ లో క్రిమిలేయర్ లాంటి విధానం అయితే లేదు. అందుకని కాలక్రమేణా మనం దానికి వెళ్ళాలి. నేను చెప్పేది ఏంటంటే, మన సమాజం నిజంగా అసమానతల్ని గుర్తించి అవకాశాన్ని ఇవ్వాలని చెప్పంటే, అంతకు మించి ముందుగా పాఠశాల విద్యను బాగు చేయాలి. అది బాగు చేయకపోయినట్టయితే మీరు ఎన్ని రిజర్వేషన్లు ఇచ్చినా కూడా ఇది పైపైన అవుతుంది. మీరు మంచి స్కూల్కి వెళ్ళే అవకాశం లేకుండా, మంచి విద్యని తెలివితేటలు వికసించే అవకాశం చిన్ననాడు ఇవ్వకుండా, పైన ఏమి ఇచ్చినా కూడా పునరులు బలహీనం అయిపోయి లేకుండా పోతుంది. అంచేత మౌలికంగా రిజర్వేషన్ల అమలులో ఈ సమాజంలో అన్ని వర్గాలకి పుట్టుక వల్ల నష్టం జరగకుండా, వివక్ష లేకుండా ఏర్పాట్లు జరగాలన్న విషయం మనం ముందు సమాజంలో అందరూ గుర్తించాలి. ఇక ప్రక్రియ విషయానికి వచ్చినట్టయితే, మనకి ఎస్సీకి బీసీకి తేడా ఉంది. బీసీలకి సెన్సస్ లో డేటా లేదు. మన జనాభా లెక్కల్లో బీసీల లెక్కలు ఎప్పుడు ఉండవు, కానీ ఎస్సీలకి ఆ లెక్కలు ఉన్నాయి. కాబట్టి మనకి రేపు పొద్దున న్యాయస్థానాలు రీత్యా గానీ ఇంకో రకంగా గానీ రిజర్వేషన్ వర్గీకరణ జరిగితే నడవాల్సిందేంటి? సామాజిక ఆర్థిక విశ్లేషణ జరిగిందా? ఆ సమాచారం ఉందా మీ దగ్గర? సర్వే ఉందా? ఆ సమాచారం ప్రకారం కొన్ని వర్గాల వెనుకబాటుగా మీరు గుర్తించారా? అది రుజువుచాలి. కాబట్టి ఆ సెన్సస్ లో కనుక గ్రాన్యులర్ డేటా కులం వారీగా ఉన్నట్టయితే, సరే సెన్సస్ ఆలోచన ఈసారి వేగంగా పూర్తి చేయాలి. 2020 సెన్సస్ ఇప్పుడు దాకా కాలేదు, కోవిడ్ కారణంగా వెనకబడింది. ఆలస్యానికి అవకాశం లేదు, ఉండకూడదు, తొందరగా చేయాల్సిన అవసరం ఉంది. సెన్సస్ లో కులాలకు కనుక ఈ సామాజిక ఆర్థిక పరిస్థితులు బయటపడే ఏర్పాటు ఉన్నట్టయితే, గణాంకాలతో కనుక మనం వివరించగలిగినట్టయితే, రుజువు చేయగలిగినట్టయితే సరిపోతుంది. బహుశా దానికి ప్రారంభంగానే ఈ అధికారుల కమిటీ వేసుంటారు. దానికి ప్రత్యేకంగా చట్టంలో కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పలేదు ఈ విషయాల్లో. కానీ ఖచ్చితంగా ఆర్థిక సామాజిక విషయాల్లో సమాచారం ఉందా, మరి రుజువు అవుతోందా, అది కీలకమైన విషయం.
సెన్సస్ లో ఉన్న డేటాని అంటే ఇప్పుడు మనకి యాజ్ ఆఫ్ నో 2011 సెన్సస్ 21 మీరు అన్నట్టుగా 21 సెన్సస్ జరగలేదు. సో దానిలో ఉన్న డేటా ఈ సోషల్ ఎకనామిక్ సర్వే డేటాకి సరిపోయే అవకాశం ఉందనుకోవచ్చా జేపీ గారు? మామూలుగా అయితే ఉంటుంది. మరి సెన్సస్ లో ఆ రకంగా ఒక దళితులు మొత్తాన్ని కలిపి ఒక బృందంగా వారు సేకరించారా సమాచారం, లేకపోతే ఉపకులాలను కూడా సేకరించారో మనకు తెలియదు, ఎందుకంటే ఆ సమాచారం గోప్యంగా ఉంచుతారు. అది కనుక సెన్సస్ లో మన ఉపకులాలుగా దళిత వర్గాల్లో వారి సమాచారం కనుక ఉన్నట్టయితే దాన్ని విశ్లేషిస్తే సరిపోతుంది. ఎందుకంటే సెన్సస్ లో ఉన్నంత సమాచారం ఇంకెక్కడ ఏ సర్వేలో దొరకదు. జేపీ గారు మీరు విన్నారు ఇప్పుడు అదే ఉషా మేరా కమిషన్ నివేదిక ఆల్రెడీ ఉన్నది, చాలా వరకు కసరత్తు పూర్తి అయిపోయింది. బహుశా ఉషా మేరా కమిషన్ అంటే మరి అప్పటి బహుశా 2001 సెన్సస్ కానీ లేదా అంతకంటే ముందు సెన్సస్ డేటా ఆధారంగా చేసి ఉండొచ్చు. అంటే అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతుంటాయి జేపీ గారు, మీకు తెలియదు కాదు. న్యాయపరంగా ఈ చిక్కుముళ్ళు తీయటానికి ఈ టైం ఇప్పుడు ఎన్నికల ముందున్న 3-4 నెలలే ఉంది. ఈ టైంలో సరే నిర్ణయం అయితే వాళ్ళ కమిట్మెంట్ శంకించట్లేదు కానీ ఆచరణ సాధ్యం అవుతుందా, ఏ కారణంగా వాయిదా పడే పరిస్థితి ఉందనుకోవచ్చా? శ్రీనివాస్ గారు మీరు అన్నట్టుగా రిజర్వేషన్ అనేది ఇప్పుడు కూడా చాలా చిక్కుముళ్ళ సమస్య. ఇది జీరో సమ్ గేమ్ అంటాం. ఒకళ్ళకి లాభం అయితే మరొకళ్ళకి నష్టం అన్న భావం. సహజంగానే సమాజంలో అన్ని వర్గాలని కలపటం, ఈ అవకాశం సాధించడం గందరగోళం చల్లలేదు. మీకు గుర్తుందో రాజస్థాన్ లో బీజేపీ గతంలో ఈ జాట్లకి బీసీ స్టేటస్ ఇస్తామన్నారు. గుర్జర్లు ఉద్యోగం మొదలెట్టారు. వాళ్ళు వస్తే బీసీగా మరి మాకేమవుతామని చెప్పారు. అందుకని గుర్జర్లని ఎస్టీ చేస్తామన్నారు. మీనాలు ఉద్యోగం మొదలెట్టారు. వాళ్ళు ఎస్టీ అయితే మేమవుతామని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మనం సామాజిక న్యాయం అంటున్నాం, చివరికి అల్టిమేట్ గా వ్యక్తి ఆలోచించేది నాకు లాభం ఏంటి అని చెప్పారు, లేకపోతే నా కులానికి లేకపోతే నా కుటుంబానికి లాభం ఏంటి అని చెప్పారు. అలా ఆలోచించిన నేపథ్యం ఏమవుతుందంటే మీరు ఎన్ని పెద్ద మాటలు చెప్పినా కూడా ఒకళ్ళకి లాభం ఇంకొక నష్టంగా కనిపించే పరిస్థితి ఉన్నప్పుడు ఈ సమస్య వస్తుంది. అందులో ఇప్పుడు ఇక్కడ నష్టంగా కనపడేది కాస్త ముందున్న వాళ్ళకి మీరు అన్నట్టు సహజంగానే ఇప్పుడు ఫలితాలు ఎక్కువ పొందుతున్నారు, అవకాశం ఎక్కువ పొందగలుగుతున్నారు, సహజంగా వాడిని అది పోగొట్టుకుంటాడు. కాబట్టి 2 విషయాలు, ఒకటి సూత్రప్రాయంగా మనం రిజర్వేషన్లు అంగీకరించినప్పుడు ఇందాక 2-3 సార్లు విల్సన్ గారు మంచి పదం వాడారు, హేతుబద్ధీకరించడం, రేషనలైజ్ చేయడం. మన దేశంలో రేషనలైజ్ చేయాల. మనం కులాల మధ్య వాళ్ళు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, విద్యా పరిస్థితులను బట్టి మనం న్యాయమైన సమతూకాన్ని పాటించలేదు. రెండోది ఒక కులం లోపల మరి బాగా అభివృద్ధి చెందిన కుటుంబాలు అంటే నేను చెప్పాను, జిల్లా కలెక్టర్ కొడుక్కి, ఒక మంత్రి కూతురికి, ఒక కోటీశ్వరుల కుటుంబానికి రిజర్వేషన్ ఇస్తే వాళ్ళతో పాటు ఒక వ్యవసాయ కార్మికుల కుటుంబానికి కూడా రిజర్వేషన్ ఇచ్చామని చెప్పంటే మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో పాఠశాల విద్య ఎవరికి సరిగ్గా అందని పరిస్థితుల్లో ఇవాళ నిన్ననే అసలు సర్వే వచ్చింది. 2005 నుంచి సర్వేలు వస్తాయి. మొట్టమొదటి సర్వే నేనే రిలీజ్ చేశాను, రిలీజ్ చేశాను ఢిల్లీలో. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నాం. ఎంత తెలివితేటలున్నా కూడా పేద కుటుంబంలో పుట్టిన పాపానికి, తల్లిదండ్రులు చదువులేని పాపానికి, ఓ తల్లి గర్భాన పుట్టిన పాపానికి ఎందరో పిల్లల తెలివితేటలు వికసించకుండా పోతున్నాయి. ఇంకా రిజర్వేషన్ లాభం ఏంటి? అంచేత రిజర్వేషన్లు ఈ కులాల మధ్య సర్దుబాటు చేయడంలో చాలా న్యాయంగా మనకి హేతుబద్ధంగా చేయాలి. ఓ కులంలో కుటుంబాల మధ్య చేయడంలో మరి పుట్టుకతో అసమానత లేకుండా ఆ కుటుంబం చూసిన అవకాశం ఉంటే వాళ్ళని పక్కన పెట్టి ఏర్పాటు చేయాలి. అన్నిటినీ మించి పాఠశాల విద్యని మంచి ప్రమాణాలు తీసుకురావాలి. ఇవాళ పాఠశాల విద్యలో భయంకరమైనటువంటి అన్యాయం జరగడం చేతనే కుల వ్యవస్థ ఈ దేశంలో ఇంకా కొనసాగుతుంది. నిజంగా పాఠశాల విద్యలో కనుక తెలివితేటలను బట్టి ఎదిగే అవకాశం 7-8-10 ఏళ్లలో వస్తే ఇంకా కులం సమస్య ఉత్పన్నం కాదు. ఏ కులంలో బిడ్డ ఇంకెవరికి తక్కువ కాదు. ఎప్పుడైతే స్కూల్ ఎడ్యుకేషన్ పునాదులు లేకుండా చేశామో వీటి అవసరం పెరుగుతుంది. అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు తక్కువ ఉన్నారు, మీరు ఉన్నటువంటి మెరిట్ ని బయటకు తీసుకొచ్చి ఏర్పాటు చేయకుండా వాళ్ళ అసమానతలు కొనసాగించి పైన మనం ఏర్పాట్లు చేస్తున్నాం. చేత హేతుబద్ధీకరణ అవసరము, ఇది జరుగుతుంది. ఎందుకంటే రాజకీయ సంకల్పం ఉన్నప్పుడు ఇప్పుడు రాజకీయ పార్టీలు రాజకీయంగా కూడా లాభ నష్టాలు చూసుకోకుండా పనిచేయవు. ఈవేళ మనందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీకి మొత్తం మీద దళితుల్లో కొంచెం ఎక్కువ భాగం ఉందని చెప్పని, మరి దానిలో ఒక కీలకమైన భాగం సగము అంతకంటే ఎక్కువ ఇంకో పార్టీకి వచ్చే అవకాశం ఉంది. అది ధర్మము న్యాయము కోర్టులు ఒప్పుకుంటాయి, ఎందుకు జైలు చేస్తారు. కాబట్టి వాళ్ళ రాజకీయము సామాజిక న్యాయం కలిసి వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా అమలు అవుతుంది. ఇక సాంకేతిక ప్రక్రియలు కాస్త వెనక ముందు 1 నెల ఉండొచ్చు తప్పితే నాకు ఇప్పుడు సందేహం లేదు. కానీ దీంతో ఆగకూడదు. నేను కోరేది ఏంటంటే ఇప్పటికి కూడా పేద కుటుంబంలో పుట్టిన పాపానికి లక్షలాది మంది బిడ్డల తెలివితేటలు బయటపడకుండా ఉంటున్నాయి.
ఆ తెలివి బయటపడాలంటే మంచి ప్రమాణాల విద్య ఈ దేశంలో ప్రతిపెట్టక అందడం అన్నది ఒక యుద్ధ ప్రాతిపదికన ఉద్యమంలాగా జరిగితే కానీ నిజమైన సామాజిక న్యాయం దేశంలో రాదు. విల్సన్ గారు, ఇప్పుడు ఈ డిబేట్ లో జేపీ గారు ఉన్నారు, మీరిద్దరు సీనియర్స్ ఉన్నారు. ఇది మనం మీరు ఎన్నికల్లో మీరు ఏమైనా చెప్పుకోండి, వాళ్ళని చెప్పుకోండి, మన కనీసం పాయింట్లు చర్చకు వచ్చేది చేద్దాం. జేపీ గారు మీరు చూస్తాను అంటే ఇందాక మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు. బై అండ్ లార్జ్ ఎస్సీలు ఇప్పటిదాకా కాంగ్రెస్కి అనుకూలంగా ఉండొచ్చు, కానీ దానిలో ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని కులాలు మళ్ళా కొన్ని చోట్ల ఇప్పుడు నార్త్ లో మనం తీసుకుంటే బీజేపీకి అనుకూలంగా కొన్ని ఉండుండొచ్చు, ఇప్పటిదాకా ఫలాలు పొందుతున్న కులాలు. ఇదేదో తెలంగాణలో ఆంధ్రలో అయితే ఇక్కడ మోడీ గారు చెప్పారు పరిష్కారం అయిపోద్ది అనుకోవచ్చు. దేశంలో అనేక రాష్ట్రాల్లో దీనివల్ల ఈ జీరో సమ్ గేమ్ లో లాభపడుతున్న వాళ్ళు ఉండుంటారు. ఈ వేగంగా జరగటం కోసం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండొచ్చు, కానీ పొలిటికల్ గా ఆయా రాష్ట్రాలు ముఖ్యంగా నార్త్ లో బీజేపీకి బాగా బలం ఉన్న పరిస్థితి. అక్కడ కొంత పంజాబ్ లో కానీ హర్యానాలో కానీ బాగా వ్యతిరేకత ఉందంటా ఉన్నారు. ముఖ్యంగా హర్యానా లాస్ట్ టైం మొత్తం సీట్లు బీజేపీ గెలుచుకున్న రాష్ట్రం. సో ఏంటి దీని ఇప్పుడు మీరు చర్చలోనే చూస్తా ఉన్నారు, క్రెడిట్ ఎవరికి రావాలని పెద్ద గొడవ నడుస్తోంది. ఎలా శ్రీనివాస్ పక్షపాతం పక్కన పెట్టేస్తే ఇందాక విల్సన్ గారు ఒక మాట చెప్పారు ఇంతకుముందు, అతి స్థాయిలో బీసీ గాని ఎస్సీ గాని రిజర్వేషన్లకు ఏర్పాటు జరిగితే వర్గీకరణ ఇప్పటిదాకా కులాల వర్గీకరణ జాతీయ స్థాయిలో జరగలేదు. బీసీలకు కూడా ఉదాహరణకి మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటిదాకా ఏబిసిడి 4 వర్గాలు ఉన్నాయి. ఏ అనేదేమో బాగా వెనకబడి ఆక్యుపేషనల్ క్యాస్ట్ అని చెప్తున్నాం, కులం పేరుతో వృత్తులు చేసేవారు. బి కొంచెం అంతకంటే మెరుగు కానీ బేదరికంగా ఉన్నవారు. సి అంటే కన్వర్ట్ క్రిస్టియన్స్ ఒక దళితుల నుంచి. డి అంటే పేరుకి బలహీన వర్గాలు కానీ ప్రభావపరంగా ఉన్నారని చెప్పి. కానీ జాతీయ స్థాయిలో బీసీ అన్నప్పుడు అన్ని కలిసి ఓబీసీ 27% అదంతా ఒకటే కేటగిరీ. కాబట్టి ఇప్పుడు ఎస్సీ కూడా ఈ 2 విషయాలు చూడాలి. ఒకటి, రాష్ట్రం వారీగా జాతీయ స్థాయిలో కూర్చొని చట్టం చేయడం చాలా కష్టం, ఎనేబులింగ్ చట్టం చేయొచ్చు. రెండోది, ఒకసారి అది చేసిన తర్వాత వర్గీకరణ రాష్ట్రాల్లో జరిగిన తర్వాత ఇది జాతీయ స్థాయిలో కూడా వర్తిస్తుందా లేదా అని చెప్పి అన్నది ఇంకొక అంశం. అంచేత ఇవన్నీ చిక్కుముళ్ళు కొంచెం విప్పాల్సి ఉంటుంది. ఏం జరుగుతుందో మనం చూద్దాం. కానీ ఇప్పుడు ఇందాక అన్నట్టుగా ఒకసారి రాజకీయ సంకల్పం ఉండి మాకు రాజకీయంగా లాభము, ఇది ధర్మము, ఇది చట్టబద్ధము, రాజ్యాంగబద్ధం ఇప్పుడు జరిగిపోతాయి ఏ విషయాన్ని కూడా. అది లేనప్పుడు ఏదో మాటలు చెప్తారు, తాత్సారం చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి దీనిలో లాభం కనిపిస్తోంది రాజకీయంగా. ఈ ధర్మం అందరూ ఒప్పుకుంటున్నారు, కోర్టులు ఒప్పుకుంటున్నాయి, కాబట్టి ఫస్ట్ జరిగిపోయే అవకాశం ఉంది. ఎట్లయితే మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చారో ఆ పద్ధతి నా దృష్టిలో సరైన లేదు. మహిళా గురించి వాదిస్తున్నాను, కానీ దీని రాజకీయంగా మాకు లాభం ఉందంటున్నా తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పలేదు సార్, రాష్ట్రాల్లో ఇప్పుడు మళ్ళా ఈ వర్గీకరణలో రాష్ట్రాల్లో అక్కడ జనాభా పద్ధతిని బట్టి ఒక రకంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ అనేక కేంద్ర సర్వీసులు ఉద్యోగాలు ఉంటాయి. మరి వీటికి ఈ మొత్తాన్ని కలపటం ఏ రకంగా, అదొక ఫార్ములా, అదొక రేషియో ఇట్లా 2-3 రకాలుగా చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుందా ఎలా జేపీ గారు? అందుకని ఇప్పటిదాకా ప్రయత్నం జరగలేదు. ఇస్తాను మీకు జేపీ గారిని కంప్లీట్ చేయండి. ఈసీలో వర్గీకరణ రాష్ట్రాల దేశం కూడా జాతీయ స్థాయిలో తీసుకురాలా, అట్లాగే ఎస్సీ వర్గీకరణ ఇంత జరగదు దేశంలో. కాబట్టి ఇది కొత్త ప్రయోగం. దీని జాతీయ స్థాయిలో ప్రభావం ఎట్లా ఉంటుంది, అక్కడ ఎస్సీ రిజర్వేషన్లు ఎట్లా ఉంటాయని చెప్పన్నది మనం కాలక్రమంలో చూద్దాం. ప్రస్తుతం మనం దానికి వెంటనే చెప్పలేం. అది వాళ్ళంతా చూసుకుని మరి చట్టపరంగానూ రాజకీయంగానూ వేసుకుని సాంకేతిక నిబంధనలు చూసుకోవాలి. కానీ నేను మళ్ళీ కోరేది, పాఠశాల విద్య ప్రమాణాలు బాగు చేయకుండా విసుగు పట్టొచ్చు కొందరు, కానీ కులం పోవాలి, అసమానత తొలగాలి, ఆర్థికంగా పెరగాలి, సామాజిక న్యాయం అందాలంటే ఒకే ఒక్క మంత్రం ప్రభుత్వాల దగ్గర ఉంది, మంచి ప్రమాణాల విద్య. దేవుడు అనేవాడు ఉంటే తెలివితేటల్ని అందరికీ కాస్త అటు ఇటుగా సమానంగా పెట్టాడు తప్ప కులాన్ని తక్కువ కులానికి ఎక్కువ. ఆ తెలివితేటలు వికసించి ఏర్పాటు చేయకుండా ఇవన్నీ కంటి తురుపు చర్యలు అవుతాయి. వీటిని నేను ఆహ్వానిస్తున్నాను, కానీ ఇవి చాలా నేను మనవి చేస్తున్నాను. రెండోది, ఉపాధి కల్పన. ఎంతసేపు రిజర్వేషన్ లో గవర్నమెంట్ ఉద్యోగాలు అంటున్నాం. గవర్నమెంట్ ఉద్యోగాలు దేశంలో పనిచేసే వాళ్ళు 2-3% వస్తాయి. ఒక 100 ఉద్యోగాలు అంటే 1,00,000 మంది పోటీ పడుతున్నారు. ఆ 100 ఉద్యోగాల్లో ఈ కులం ఆ కులం సర్దుతున్నాం సరే, మిగతా 99 ఉన్న సంగతి ఏంటి? కాబట్టి ఆర్థిక ప్రగతి ద్వారా ఉద్యోగాల కల్పన మార్కెట్ లో చేయకుండా మీరు రిజర్వేషన్ ద్వారా ఉద్ధరించామని చెప్పంటే కంటి తిరిపే, మోసం చేయడమే. మనం ఎలక్షన్ లో ఇదే ప్రధానాంశంగా తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పిస్తాము, ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తాము, ఒక డ్రామాలు ఆడుతున్నాం. నేను ఈ మాట చెప్పడానికి కాబట్టి సాహసం కొంతమంది గట్టిగా చెప్పారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఉపాధికి మౌలికమైన మార్గం కారాదు. మన పన్నుల డబ్బు మనకి సేవలు అందడం కోసం, ఉద్యోగాలు పెట్టుకోవడం కోసం, కానీ అందరికీ ఉపాధి కల్పించడం కోసం, పన్నుల డబ్బులు అవడం కోసం కాదు.
డిగ్రీ ఖాతా ఉందని చెప్పి నీ తేరగా కూర్చోబెట్టి జీతం ఇవ్వడం కోసం కాదు, మనం వాళ్ళు పోషించడం కోసం మనం అంతా ఉంది. ఓకే. అంచేత మౌలికంగా మనకి ఉపాధి కల్పన జరగాలంటే ఆర్థిక ప్రగతి కావాలి, ఓకే. సామాజిక న్యాయం జరగాలని చెప్పంటే మంచి ప్రమాణాల విద్య, ముఖ్యంగా పాఠశాల విద్య పునాదులు కావాలి. ఓకే. ఈ రెండు కనుక దేశం పూర్తిగా అంగీకరించి పార్టీలకు అతీతంగా ఒక యుద్ధ ప్రతిపత్తిని నడకపోయినట్టయితే ఈ రాజకీయంగా డ్రామాలు సాగితే తప్ప ఈ దేశంలో ప్రజలకు న్యాయం జరగదు, ఆర్థిక అభివృద్ధి కుంటుపడి. మొత్తంగా ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. దీని మీద ఆల్రెడీ కాంగ్రెస్ హయాంలో వేసినటువంటి వర్షా మెహ్రా కమిషన్ నివేదిక సిద్ధంగా ఉన్నది. రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడి సిద్ధంగా ఉంది. ఆలస్యం కాకుండా ఈ బిల్లుకి సాంకేతిక పరమైనటువంటి చిక్కుముళ్ళు ఏమైనా ఉంటే వేగంగా ఇప్పి ఎన్నికల్లోపు ఇది పూర్తి కావాలని కాసిద్దాం. అయితే అంతకు మించి జయప్రకాష్ గారు లాంటి వాళ్ళు దశాబ్దాలుగా చెప్తున్న మాట, ప్రాథమిక విద్యకి దాన్ని బాగు చేసే ఆలోచన చేయకుండా బిల్డింగ్లు కట్టడంతో సమస్య పరిష్కారం కాదు, అలాగే ఉపాధికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కటే పరిష్కారం కాదు, ఆర్థిక ప్రగతి సంబంధించినటువంటి అడుగులు కూడా పడాల్సిన అవసరం. అది రాకుండా ఇవి పైపైన ఏం చేసినా మసిపూసి మారేడుగా చేసే ప్రయత్నం చెప్తున్నారు. ఇవన్నీ కూడా జరగాలని కోరుకుంటున్నాను. చర్చలో పాల్గొన్న జేపీ గారికి, అలాగే మల్లురావు గారికి, విల్సన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.